నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహవాహనంపై యోగ నారాయణుని అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. కర్పూర హారతులు పట్టిన మహిళలు. అస్వస్థతకు గురైన 2 నెమళ్లు. చికిత్సలు అందించిన వైద్యులు. అగ్ని ప్రమాదానికి గురైన బొలెరో వాహనం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. వార్తలోని వివరాలు. మార్చి 10వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉదయం 9 గంటలకల్లా తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మానవుని జీవితంలో కంటి చూపు చాలా ముఖ్యమైందని, అలాంటి కళ్ళను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని లయన్స్ చైర్మన్ డాక్టర్ పి. శివ అన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు వయోపరిమితి లేకుండా శిబిరంలో పాల్గొన్నారు. కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల నుండి డాక్టర్లు బృందం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్యతో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి, డాక్టర్ సరళ, రఘుపతి, బాలసుబ్రహ్మణ్యం, మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు చేస్తున్నాము. దానికి విశేషమైన స్పందన ఉంది. ముందుగా పిఈఎస్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి అధినేత, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త దొరస్వామి నాయుడు గారు 3 రోజుల క్రితం పరమపదించారు. 87 సంవత్సరాల వయసులో. వారిదే ఈ పిఎస్ హాస్పిటల్. అదేవిధంగా ఆయన పిఎస్ మెడికల్ కాలేజెస్, పిఈఎస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలా అనేకమైనటువంటి విద్యా సంస్థలను స్థాపించి సేవలు అందిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ ఘన నివాళి ఈరోజు తెలియజేసుకుంటూ వారు నిర్మించినటువంటి పిఎస్ మెడికల్ కాలేజీలోనే మనం 20 ఏళ్ళుగా ఐ క్యాంపులు చేస్తున్నాం కాబట్టి వారికి ఈ నివాళి ఇవ్వడం
గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఈ దాదాపు 20 ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఈ క్యాంపులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. IOL ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఫ్యాక్టరీ కూడా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యశ్రీ అందించిన తర్వాత దాదాపు 8,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేషెంట్కు అందుతుంది. కాబట్టి ఫ్యాకో సర్జరీస్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ముందైతే DBSS నుంచి కొంచెం తక్కువ అమౌంట్ వచ్చేది, కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా కొంచెం వస్తుంది. DBSS సపోర్ట్ తీసుకుంటూ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారాను, తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా ఇప్పుడు ఆధునికమైన పద్ధతిలో, అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, ఎందుకంటే ఉచిత క్యాంపులు కదా, ఇక్కడ సరైన లెన్స్ పెడతారో లేదో, మంచి ఆపరేషన్ చేస్తారో లేదో అనేటువంటి అనుమానం ఉంటుంది. అట్లాంటి అనుమానాలు ఏమి లేకుండా ఏదైతే ఫ్యాకో సర్జరీలు అవుతాయో అవి కూడా చేస్తున్నారు. తర్వాత వచ్చి ఫోల్డబుల్ లెన్సెస్, చాలా అడ్వాన్స్డ్ లెన్స్ కూడా కళ్ళల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలు తప్పకుండా ఈ శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆధునికమైన రీతిలో సేవలు అందుతాయి కాబట్టి ఆ సేవలను మీరు పొందవలసిందిగా నేను లయన్స్ క్లబ్ పొంగనూరు తరఫున ప్రజలందరినీ పొంగనూరు లయన్స్ క్లబ్ మొబైల్ ఆరోగ్యమే మహాభాగ్యము అనే నానుడికి కట్టుబడి ఎన్నో ఆరోగ్య హెల్త్ క్యాంపుల్ని నిర్వహిస్తూ, అలాగే గత 2 దశాబ్దాలు 20 సంవత్సరాలుగా ప్రతి నెల 2వ ఆదివారం ఐ క్యాంపు నిర్వహిస్తున్నాం. అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద డయాలిసిస్ సెంటర్ అనేది నిర్వహింపబడతాం. ఈ డయాలిసిస్ సెంటరు ఈ మధ్యకాలంలో డయాలిసిస్ పేషెంట్స్ ఎక్కువ శాతము పెరగడం మూలాన అక్కడ వచ్చేటువంటి పేషెంట్స్కి రోజుకి 30 నుండి 35 మందికి మాత్రమే చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంఖ్య పెరగడము, చాలామంది మా దగ్గర కూడా వస్తూ ఉంటారు, ఇట్లా మాకు డయాలిసిస్ చేయించుకోవాలా అట్లా చెప్పండి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి, మా లయన్స్ సభ్యుల దగ్గర కూడాను చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డయాలిసిస్ పేషెంట్ అనేది ఒక్కరోజు ట్రీట్మెంట్ తీసుకుంటే అది అయిపోయే సమస్య కాదు. ఆయన జీవించున్నంత కాలము 2 రోజులకి, కొంతమంది 2 రోజులకి, కొంతమంది 4 రోజులకి ఇలా చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సీరియల్ ప్రకారం వాళ్ళకి కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చి చికిత్స అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పెరిగిన ఈ డయాలిసిస్ పేషెంట్స్ కూడాను దృష్టిలో ఉంచుకొని మా లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా ఇంకొక 4 మిషనరీని పెంపొందించడానికి దాతల సహాయ సహకారాల ద్వారా పెంపొందించి అక్కడ ఇంకా కొంచెము ఆల్టరేషన్ పనులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. అంతవరకు కూడా ఈ డయాలిసిస్ పేషెంట్స్కి అనేది సమస్య అనేది కొద్దిపాటిగా సమస్య అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళంతా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మా వద్ద వచ్చి మీరు లయన్స్ ప్రెసిడెంట్ కదా రికమెండ్ చేయంటే కదా రికమెండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందే చికిత్స పొందుతున్నటువంటి ఒక పేషెంట్ని మనం పక్కన పెట్టి ఒక కొత్త వారికి చికిత్స అందించడానికి అవకాశం ఉండదు. కాబట్టి KCTV ద్వారా ఈ డయాలిసిస్ పేషెంట్స్ కూడా తెలియజేసుకునేది ఏమంటే అక్కడ ఒక సీరియల్ ప్రకారము ట్రాన్స్పరెంట్లీ ఎవరు ముందుగా అక్కడ అర్హత పొంది ఉంటారో వారికి మాత్రమే చికిత్స అందించేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా గుర్తించాలా. ఇంకా పెరిగినటువంటి డయాలిసిస్ పేషెంట్స్ కూడా త్వరితగతిన ఇంకా ఒక 4 మిషనరీలు ఏర్పాటు చేయడానికి కూడా లయన్స్ క్లబ్ ద్వారా ప్రయత్నిస్తున్నామని మీ అందరికీ కూడా KCTV ద్వారా తెలియజేసుకున్నాం. అగ్ని ప్రమాదంలో వాడుకలో లేని బులోరో వాహనం దగ్ధమైన ఘటన పొంగనూరు మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని మేలందొడి గ్రామంలో మహేష్ నివాసం వద్ద చెత్తాచెదారం అంటుకుంది. దీంతో పక్కనే ఉన్న వాడకంలో లేని బొలోరో వాహనంలో మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలో వెలిసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. సింహ వాహనం ధైర్యసిద్ధి శ్రీవారు 4వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూతార లలిత నిశ్వాస డోలా రచనయా, ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూతార లలిత నిశ్వాస డోలా రచనయా. కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ,
घनवदन दुर्विध हसन निश्चूत लव दिव्य वरुषलाला घटनया विवर घनवदन दुर्विध हसन निश्चूत लव दिव्य वरुषलाला घटनया विविध जंतु व्रात भुवनमग्नीकरण नव नव प्रिय गुणार्णव नारसिंह विविध जंतु व्रात भुवनमग्नीकरण नव नव प्रिय गुणार्णव नारसिंह फालनेत्रानल प्रबल विद्युल्लता केळी विहार लक्ष्मी नारसिंह केळी विहार लक्ष्मी नारसिंह दारुणोज्वल धगद्धगित दंष्ट्रानल विकार स्फुलिंग संग क्रीडया दारुणोज्वल धगद्धगित दंष्ट्रानल विकार स्फुलिंग संग क्रीडया वैरिदानव घोर वंश भस्मीकरण कारण प्रकट वेंकट नारसिंह वैरिदानव घोर वंश भस्मीकरण कारण प्रकट वेंकट नारसिंह कालनेत्रानल प्रबल विद्युल्लता केळी विहार लक्ष्मी नारसिंह केळी विहार लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंह అస్వస్థతకు గురైన 2 నెమళ్లకు అటవీ శాఖ వారు వైద్య చికిత్సలు చేయించి పర్యవేక్షణలో ఉంచారు. వివరాల్లోకి వెళ్తే పుంగనూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో 2 నెమళ్లు అస్వస్థతకు గురై ఉండటాన్ని చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చంద్రమాకులపల్లి బీట్ ఆఫీసర్ కిషోర్ గ్రామానికి చేరుకోగా నెమళ్లను రైతు తనకు అప్పగించారు. వాటిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. డాక్టర్ పరీక్షించి చికిత్స అందించారు. 2 నెమళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తీసుకువెళ్లి అడవిలో వదిలి పెడతామని FBO తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వర్క్ చేస్తున్న జంటమాకులపల్లి టీచర్ ఈరోజు ఉదయం 9:10 సమయంలో మాకు చెర్లోపల్లి గ్రామంలోని ఒక రైతు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ పొలంలో 2 నెమళ్ళు అనారోగ్యంతో పడిపోయాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలించగా 2 నెమలు, ఒక ఆడ ఒక మగ నెమలి అనారోగ్యంగా పడిపోయి కదలలేని పరిస్థితిలో ఉంది. వెంటనే వెటర్నరీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేసి, మా సుపీరియర్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి 2 నెమలని పుంగనూరు వెటర్నరీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వెంటనే వెటర్నరీ వారు కూడా స్పందించి దాని ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 2 నెమళ్ళు అబ్జర్వేషన్లో పెట్టాము. ఒక మగ నెమలి మాత్రం కొద్దిగా ఇంకా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతుంది. ఫీమేల్ నెమలి మాత్రం చాలా బాగుంది. ఈ అబ్జర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 or 2 డేస్లో కంప్లీట్ రికవరీ అయిన తర్వాత వాటిని RFలో వదలడం జరుగుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ నిర్వాహకుడు హేమంత్ రాయల్ అన్నారు. వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం పొంగనూరు పురపాలికలోని జడ్పీ ఉర్దూ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె, కిడ్నీ, డయాలసిస్, బీపీ, కీళ్లు మరియు ఎముకలు సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈరోజు మా వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో పుంగనూరు టౌన్ ఎంబీటీ రోడ్ ఉర్దూ హై స్కూల్ నియర్ మదీనా మసీద్ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కావున ఈ వైద్య శిబిరం నందు కార్డియాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్లో రావడం జరిగింది. వీరికి పూర్తి ఉచితంగా వైద్య సేవలు మా వారాహి గ్రూప్స్ తరపున వైదేహి సూపర్ స్పెషాలిటీ బెంగళూరు వారి సహకారంతో నిర్వహించాము. అదేవిధంగా మా గ్రూప్స్ తరపున ప్రతి నెల 3వ ఆదివారం రోజు ఇదే విధంగా ప్రతి నెల ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సంకల్పించినాము. తర్వాత ఏప్రిల్లో కూడా ఏప్రిల్ 20వ తారీఖు మరొక చోట ఈ యొక్క వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని మన పుంగనూరు పట్టణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని మరియు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వైదేహి వాళ్ళకి మరియు అదేవిధంగా పుంగనూరు పట్టణ ప్రజలకు మేము చేస్తున్నటువంటి సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తూ మమ్మల్ని గుర్తు చేస్తున్నటువంటి కేసీటీవీ యాజమాన్యానికి, వారి బృందానికి, ప్రతి ఒక్కరికి మా వారాహి గ్రూప్స్ తరపున వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. చౌడపల్లి మండలం దిగువపల్లి కొండపై కొలువై ఉన్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ఏకాంబరం ఏర్పాట్లు చేశారు. పురపాలికలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
విద్యార్థులు నృత్యాలు ఆటపాటలతో అలరించారు. అనంతరం హెచ్ఎం రుద్రాణి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు జీవితంలో తొలి మెట్టని చెప్పారు. విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించడంతో ముఖ్యాంశాలు మరోసారి. సింహవాహనంపై యోగ నారాయణుని అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. కర్పూర హారతులు పట్టిన మహిళలు. అస్వస్థతకు గురైన 2 నెమళ్లు. చికిత్సలు అందించిన వైద్యులు. అగ్ని ప్రమాదానికి గురైన బొలెరో వాహనం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.